హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట, 13 కిలోమీటర్స్ దూరంలో. ఈరోజు అక్కడ జాతర జరుగుతుంది, అందుకే వెళ్తున్నాం అనమాట. ఇంకోటి ఏమంటే, మనకి ఇంటికి ఏదైనా ఇబ్బందులున్నా, లేకుంటే ఏదైనా దోషాలున్నా, మీకు జాబ్ పరంగా ఏదైనా ఇబ్బందులున్నా, లేకుంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, నెగిటివ్ థాట్స్ అన్నీ, ఏవైనా మీకు ఆ రోజు మంగళవారం ఏదైనా మీరు పాలిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే కనుక మీకు ఏదైనా కొంతలో అంతా తీర్చుకునేది కాదు, కానీ కొంతలో కొంత మీకు హెల్ప్ అవుతుందన్నమాట. కొంచెం రిలీఫ్ అయితే అవుతుంది. తర్వాత వచ్చి మేము గుడికి వెళ్ళేసి వచ్చేసాము అవుట్ సైడు. ఇంకా అక్కడ ఆ రోజు తేరు జరిగిందనమాట. తేరికి అందరూ అరటిపళ్ళుకి తులసి మొక్కలు గుచ్చి విసురుతున్నారనమాట. ఆడు మాకు అది ఎందుకు చేస్తున్నారో తెలీదు. అక్కడ ఒక అవ్వ ఉంటుంది, అవి అమ్మేటి అవ్వ. అవ్వని అడిగితే అవ్వ చెప్పిందనమాట, ఇలా మీరు విసిరారనుకోండి, మీకు ఏమన్నా అనుకుంటే జరుగుతుంది అని చెప్పినారు. అదే కాకుండా మీరు అక్కడ చక్రాల పైన కొంచెం ఉప్పు, మళ్ళీ వచ్చి మిరియాలు కొన్ని అక్కడ అది ఫాస్టింగ్లో వెళ్ళి పోస్తే కనుక మీకు ఏమైనా దద్దులున్నా దురదలున్నా అవన్నీ పోతాయని చెప్పింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వచ్చి పాలు పోసేసాము ఇక్కడ పుట్టకి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కొంచెం పూజ చేయించుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లోని రాహుకేతువు సింపుల్గా చేస్తారు, వాళ్ళకి 100 రూపీస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకెందుకులే ఫస్ట్ టైం చేయించుకున్నాం కదా అని చెప్పి సింపుల్గా దేవుడికి పాలు పోసేసి ముక్కున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ముక్కొని వచ్చిన తర్వాత మేము వచ్చినప్పుడు గుడి సరిగ్గా చూడలేదు. అప్పుడు నైట్లో లేట్గా వచ్చామన్నమాట. అప్పుడు గుడి కూడా క్లోజ్ చేసేసిండ్రి, అప్పుడు సరిగ్గా చూడలేదు. అందుకే ఇప్పుడు అంతా చూసుకొని వచ్చాము. మీకు ఎక్కడ చూసినా నాగదేవతరాలు మాత్రమే కనిపిస్తారు, అంటే ఎక్కడ చూసినా పూజలు మాత్రమే చేస్తుంటారు అనమాట. ఇంకా అక్కడ దేవతలంతా గుడి అంతా చూసుకొని వచ్చేసి అన్నప్రసాదం ఇచ్చే చోటుకు వచ్చామన్నమాట. అన్ని గుళ్ళో మనం కొంచెం ప్రసాదమే ఇస్తారు, కానీ ఇక్కడైతే ఫుల్ మనం ఎంత తింటామో అంతా పెట్టారనమాట. టేస్ట్ మాత్రం అయితే సూపర్గా ఉన్నింది. ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. మా చిన్న పాపకి తినిపిద్దామంటే ఇంకా ఆమె తింటుంది. పెద్ద పాపకి అంతే. ఇక్కడ ఎంత రివర్స్ ఉంటుంది కదా, చిన్న పిల్లలకైతే వాళ్ళే తింటారు, పెద్ద పిల్లలకైతే మనమే తినిపించాలి, అది ఖచ్చితంగా. ఇంకా తినేసి అయితే మేము ఒక రౌండ్ వేసామన్నమాట. తిరునాళ్ళ షాపింగ్స్ అన్నీ చూసామన్నమాట. తర్వాత బొమ్మలు కనిపించాయి, మా పిల్లలకి 2 బొమ్మలు తీసుకొని వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి. అది కాకుండా ఇంకా ఫుల్ మీకు ఇక్కడ వైబ్స్ అన్నీ ఎలా అనిపించాయంటే, నాకు మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజ్కి వెళ్ళే టైంలో నైట్ అంతా తినాలంతా బాగా తిరిగి మనకి కావాల్సినవన్నీ కొనుక్కునేసి మార్నింగ్ స్కూల్కి పోవాలన్నా, లేకుంటే కాలేజ్కి వెళ్ళిపోవాలన్నా ఏదో ఒకటి కడుపు నొప్పి, కాలు నొప్పి ఏదో ఒకటి చెప్పి మనం అంతా నిద్ర లేకుండా మార్నింగ్ ఇట్లా మేడం మాకు ఇట్లుంది అని చెప్పి ఫుల్ నిద్రపోయే టైమ్స్ ఉంటాయి కదా, నిద్రపోతుంటాం కదా, అవన్నీ మెమరీస్ అన్నీ మా ఆయనతో నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ తినాలంతా చూసుకునేసి షాపింగ్ అంతా చేసుకునేసి ఇంకా మేము ఇంటికి వెళ్దామని చెప్పి, మీకు నైట్ వ్యూస్ అంతా బాగుంది, లైటింగ్స్ అన్నీ బాగున్నాయి అనమాట, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీయడము. ఇంకా అక్కడ ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత మా పాపకి అక్కడ కార్లు అవన్నీ తిరుగుతాయి కదా చిన్నపిల్లలవి, అవన్నీ చూసేసరికి మా జున్ను తిరగాలని చెప్పిందనమాట. అక్కడ వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టాము. మా ఫస్ట్ పాప అయితే కూర్చునింది, అది తను రెడీ అయింది తిరగడానికి. మా చిన్న పాప అయితే కూర్చోలేదు, అది ఏడ్చిందనమాట. ఇంక సర్లే ఇద్దరు ఎందుకులే అని చెప్పి చిన్న పాపని తీసుకునేసి పెద్ద పాపతో ఒక 15 రౌండ్స్కి వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది హెవీ కాస్ట్ అనిపించేసింది. ఇంకా తిరునాళ్ళలో మనకి 10 రూపాయలది 20 రూపాయలుగా చేసి చెప్తారు కదా, ఇంకేం చేయలేం. పిల్లల కోసం అయితే మనం ఇచ్చేయాల. నేను అప్పటికి బార్గింగ్ చేశాను అనమాట, అన్న 30 తీసుకోండి 40 తీసుకోండి అని చెప్పి. అన్న ఒప్పుకోలేదు. ఇంకా పిల్లలు ఇవైతే తీసుకున్నారనమాట. వీటికి కూడా 150 రూపీస్ ఇచ్చి ఇవి తీసుకొని ఇంకా పిల్లలతో ఆడుకుంటుంటే వచ్చేసామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.